హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 2024 కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అండి. సో 1000 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేసి మీకు స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ, అవార్డ్స్, ఎకానమీ, నేషనల్, ఇంటర్నేషనల్, అలానే స్పోర్ట్స్, సో అన్ని టాపిక్స్ కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్, అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ మనకు ప్రెసెంట్ ఈ 2024లో జరగబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి మనకు స్టేట్ కి సంబంధించి కావచ్చు, సెంట్రల్ కి సంబంధించినటువంటివి కావచ్చు, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి తెలంగాణలో నిర్వహించేటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, అలానే ఎస్ఐ కానిస్టేబుల్, ఇంకా డిఎస్సి టీచర్ టెట్ ఎగ్జామ్, అలానే ఏపీలో నిర్వహించేటువంటి ఎగ్జామ్స్ కన్నిటికి, కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కి, అలానే ఎస్ఐ ఎగ్జామ్స్ కి, గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్ కి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ కి, గ్రామ సచివాలయం ఎగ్జామ్స్ కి, అన్నింటికీ కూడా యూస్ఫుల్ అయ్యేటువంటి 2024 కరెంట్ అఫైర్స్ అండి. సో ఇది పార్ట్ 1, 1000 MCQs లో భాగంగా పార్ట్ 1 ఇది. అలానే ఈ వీడియోలో ఇచ్చేటువంటి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు పీడిఎఫ్ రూపంలో కావాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి, ఎటువంటి ఛార్జెస్ ఏమి ఉండవు. అలానే మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, గ్రీన్ హౌస్ వాయువు అయిన మీథేన్ పశువుల ఉద్గారాలపై కార్బన్ పన్ను విధించిన మొదటి దేశం పేరు ఏమిటి? ఏ ఫిన్లాండ్, బి స్వీడన్, సి నార్వే, డి డెన్మార్క్. ఆన్సర్ ఫోర్త్ వన్, డెన్మార్క్. నెక్స్ట్, ఏ సంవత్సరాల మధ్యలో జపాన్లో యూజెనిక్స్ ప్రొటెక్షన్ లా కింద బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిపించబడ్డాయి? ఆన్సర్ సెకండ్ ఆప్షన్, 1950 to 1970 మధ్య. నెక్స్ట్ వన్, జపాన్ సుప్రీంకోర్టు ఇటీవల చారిత్రాత్మకంగా వెలువరించిన తీర్పు ప్రకారం ఎవరికి నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది? ఏ విపత్తుల బాధితులకు, బి శారీరక వికలాంగుల కుటుంబాలకు, సి యూజెనిక్స్ ప్రొటెక్షన్ లా కింద బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసిన బాధితులకు, డి నిరుద్యోగుల కుటుంబాలకు. ఆన్సర్ థర్డ్ వన్, యూజెనిక్స్ ప్రొటెక్షన్ లా కింద బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసిన బాధితులకు. నెక్స్ట్ వన్, భారతదేశం 2024 జూన్ 25 నుండి 27 వరకు చక్కెర రంగంలో ఐఎస్ఓ కౌన్సిల్ సమావేశం ప్రపంచ ఈవెంట్స్ నిర్వహిస్తుంది. ఈ సమావేశం ఎక్కడ జరుగుతుంది? ఏ ముంబై, బి బెంగళూరు, సి న్యూఢిల్లీ, డి చెన్నై. ఆన్సర్ థర్డ్ వన్, న్యూఢిల్లీ. నెక్స్ట్ వన్, ఉత్తర కొరియా జూలై 1వ తేదీ ఏ వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిందని ప్రకటించింది? ఆప్షన్ ఏ హువాసంగ్ఫో 10DA 3.5, హువాసంగ్ఫో 11DA 4.5, హువాసంగ్ఫో 12DA 5.5, హువాసంగ్ఫో 9DA 2.5. ఆన్సర్ సెకండ్ వన్, హువాసంగ్ఫో 11DA 4.5. నెక్స్ట్ వన్, ఈ క్షిపణి గరిష్టంగా ఎంత దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదని ప్రకటించారు? సో ఈ క్షిపణి అంటే ఇందాక ఇచ్చినటువంటిదండి, హువాసంగ్ఫో 11DA 4.5 అనేది. సో ఆప్షన్ ఏ 300 కిలోమీటర్లు, ఆప్షన్ బి 400 కిలోమీటర్లు, ఆప్షన్ సి 500 కిలోమీటర్లు, ఆప్షన్ డి 600 కిలోమీటర్లు. ఆన్సర్ థర్డ్ వన్, 500 కిలోమీటర్లు. నెక్స్ట్, హువాసంగ్ఫో 11DA 4.5 క్షిపణి ఎంత బరువున్న వార్ హెడ్ ను మోసుకెళ్లగలదు? ఆన్సర్ థర్డ్ వన్, 4.5 టన్స్. నెక్స్ట్ వన్, డిజిటల్ చెల్లింపులకు కీలకంగా ఉన్న యూపీఐ సేవలను ఏ దేశానికి విస్తరిస్తున్నట్లు ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది? ఏ న్యూజిలాండ్, బి యుఏఈ, సి కెనడా, డి ఆస్ట్రేలియా. ఆన్సర్ సెకండ్ వన్, యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. నెక్స్ట్, ఎన్పిసిఐ ఇప్పటికే ఈ క్రింది ఏ దేశాల్లో యూపీఐ సేవలను ఆమోదించింది? ఏ చైనా, జపాన్, ఇండోనేషియా, బి నేపాల్, శ్రీలంక, మారిషస్, సి బ్రెజిల్, మెక్సికో, అర్జెంటీనా, డి రష్యా, ఉక్రెయిన్, కజకిస్తాన్.
ఇంకా మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేయండి, అలాంటి వీడియోని లైక్ చేయండి. ఆన్సర్ సెకండ్ వన్ నేపాల్, శ్రీలంక, మారిషస్. నెక్స్ట్, చంద్రుని అవతలి భాగం ఉపరితలాన్ని పరిశోధించేందుకు గత నెలలో చైనా ప్రయోగించిన లూనార్ ప్రోబ్ ఏది? వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏ చాంగే 4, బి చాంగే 5, సి చాంగే 6, డి చాంగే 7. ఆన్సర్ థర్డ్ వన్ చాంగే 6. నెక్స్ట్, చాంగే 6 రిటర్న్ క్యాప్సూల్ ఎక్కడ విజయవంతంగా ల్యాండ్ అయింది? ఏ ఉత్తర చైనాలోని ఇన్నర్ మంగోలియా, బి తూర్పు చైనాలోని షాంఘై, ఆప్షన్ సి దక్షిణ చైనాలోని హైనాన్, ఆప్షన్ డి పశ్చిమ చైనాలోని టిబెట్. ఆన్సర్ ఫస్ట్ వన్ ఉత్తర చైనాలోని ఇన్నర్ మంగోలియా. నెక్స్ట్, చంద్రుని అవతలి భాగం మట్టి నమూనాలను భూమికి తీసుకొచ్చిన తొలి దేశం ఏది? ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి రష్యా, ఆప్షన్ సి జపాన్, ఆప్షన్ డి చైనా. ఆప్షన్ డి చైనా. నెక్స్ట్, పెంచ్ టైగర్ రిజర్వ్ వన్యప్రాణి సంరక్షణలో ముందడుగు వేసింది. దీనికి కారణం ఏమిటి? ఆప్షన్ ఏ వన్యప్రాణుల గణాంకాలను సేకరించే కొత్త పద్ధతిని అమలు చేయడము, ఆప్షన్ బి ఏఐ ఆధారిత వ్యవస్థను ప్రవేశపెట్టడము, ఆప్షన్ సి పులి జనాభా పెరుగుదలను పర్యవేక్షించే డ్రోన్లను ఉపయోగించడము, ఆప్షన్ డి వాతావరణ మార్పులను అధ్యయనం చేసే కొత్త సాంకేతికతను అభివృద్ధి చేయడం. ఆన్సర్ సెకండ్ వన్ ఏఐ ఆధారిత వ్యవస్థను ప్రవేశపెట్టడం, ఏఐగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్, కేంద్ర రైల్వే ఇటీవల ఏ ప్రాంతంలో 10 మెగావాట్స్ పవర్ సామర్థ్యం కలిగిన తేలియాడే సౌర విద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేసింది? ఏ న్యూఢిల్లీ, బి ముంబై, సి ఇగత్పురి, డి చెన్నై. ఆప్షన్ సి ఇగత్పురి. నెక్స్ట్, జికా వైరస్ వ్యాధి ఎటువంటి దోమ కుట్టడం వల్ల సంక్రమిస్తుంది? ఏ ఆడ ఏడిస్ దోమ, బి ఆడ అనోఫిలిస్ దోమ, సి ఆడ క్యూలెక్స్ దోమ, డి ఆడ టైగర్ దోమ. ఏ ఆడ ఎడిస్ దోమ. నెక్స్ట్, జికా వైరస్ను తొలిసారిగా ఎక్కడ గుర్తించారు? ఆప్షన్ ఏ భారతదేశం, ఆప్షన్ బి ఇండోనేషియా, ఆప్షన్ సి మలేషియా, ఆప్షన్ డి ఉగాండా. ఆన్సర్ ఆప్షన్ డి ఉగాండా. నెక్స్ట్, జికా వైరస్ సోకిన వారిలో ఈ క్రింది లక్షణాలు ఏవి కనిపిస్తాయి? ఏ చర్మంపై దద్దుర్లు, కండరాలు, కీళ్ళ నొప్పులు, బి మైగ్రేను, గుండెపోటు, ఊపిరితిత్తుల సమస్యలు, సి మధుమేహము, రక్తపోటు, ఊపిరి పీల్చడం కష్టమవడం, డి క్యాన్సర్, మూత్రపిండాల సమస్యలు, జ్వరం. ఆన్సర్ ఏ చర్మంపై దద్దుర్లు, కండరాలు, కీళ్ళ నొప్పులు. నెక్స్ట్ వన్, పుష్పక్గా పిలిచే ఆర్ఎల్వి ఏ లక్ష్యాలను ఖచ్చితత్వంతో సాధించింది? ఆన్సర్ ఏ గమ్యం దిశగా రావడము, ల్యాండింగ్ ప్రాంతాన్ని ఖచ్చితంగా ఎంచుకోవడము, వేగంగా ల్యాండ్ అవ్వడం. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్ LEX 3 సిరీస్లో ఇది ఎంతవది మరియు చివరిది? థర్డ్ వన్ మూడవది. అలానే RLV ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్ ఎక్కడ జరిగింది? RLV ల్యాండింగ్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ సెకండ్ వన్ కర్ణాటకలోని చిత్రదుర్గ. నెక్స్ట్, ఈ సంవత్సర పెన్ ప్రింటర్ ప్రైజ్ పురస్కారాన్ని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ థర్డ్ వన్ అరుంధతి రాయ్. నెక్స్ట్ వన్, పెన్ ప్రింటర్ ప్రైజ్ ఎవరిని గౌరవించడానికి ఏర్పాటు చేశారు? ఏ నోబెల్ బహుమతి గ్రహీత, రచయిత హెరాల్డ్ ప్రింటర్. నెక్స్ట్, పెన్ ప్రింటర్ ప్రైజ్ ఏ దేశాలలో సాహిత్యంలో అద్భుత ప్రతిభను ప్రదర్శించే వారికి అందజేస్తారు?
బ్రిటన్, ఐర్లాండ్ మరియు కామన్వెల్త్ దేశాలు. నెక్స్ట్ వన్, భారత సైన్యం తొలిసారిగా చర్మనిధి కేంద్రం స్కిన్ బ్యాంక్ను ఏ ఆర్మీ హాస్పిటల్లో ప్రారంభించింది? ఢిల్లీ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, ప్రపంచంలో అత్యంత ఎత్తైన రైల్వే వంతెన రాకపోకలకు సిద్ధమైంది. అది ఏ నది మీద నిర్మించబడింది? ఆన్సర్ థర్డ్ వన్, చీనాబ్ నది పైన. నెక్స్ట్, చీనాబ్ రైల్వే వంతెన ఎత్తు ఎంత? ఏ 459 మీటర్లు, బి 559 మీటర్లు, సి 659 మీటర్లు, డి 759 మీటర్లు. మీరు ఈ వీడియోలో చూస్తున్నటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మీరు పీడిఎఫ్ రూపంలో కూడా కింద డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఆన్సర్ సెకండ్ వన్, 559 మీటర్లు. నెక్స్ట్, భారతదేశంలో మొట్టమొదటి భూగర్భ కోల్ గ్యాసిఫికేషన్ పైలట్ ప్రాజెక్టు ఎక్కడ ప్రారంభించబడింది? ఆప్షన్ ఏ జార్ఖండ్, ఆప్షన్ బి బీహార్, ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ డి మధ్యప్రదేశ్. ఫస్ట్ ఆప్షన్ జార్ఖండ్. నెక్స్ట్ వన్, జామ్తారా జిల్లాలోని కస్తా కోల్ బ్లాక్ వద్ద కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు ఎవరు ప్రారంభించారు? ఏ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్, బి కోల్ ఇండియా లిమిటెడ్, సి భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్, డి ఈస్టర్న్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్. ఫస్ట్ వన్ ఈస్టర్న్ కోల్డ్ ఫీల్డ్స్ లిమిటెడ్. సో సార్ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ ఒకటే పడింది బై మిస్టేక్. నెక్స్ట్ వన్, కేరళ పేరు కేరళంగా సవరించాల్సిన రాజ్యాంగంలోని ఆర్టికల్ ఏది? ఏ ఆర్టికల్ 1, బి ఆర్టికల్ 2, సి ఆర్టికల్ 3, డి ఆర్టికల్ 4. ఆర్టికల్ 3 థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, మలయాళ ఉచ్చారణ ప్రకారం కేరళ రాష్ట్రం పేరు ఎలా ఉచ్చరించబడుతుంది? ఏ కేరళ, బి కేరళం, సి కేరోల్, డి కేరళం. డి కేరళం. నెక్స్ట్, కేరళ పేరు కేరళంగా మార్చడానికి ఏ భాషల్లోనూ మార్పు చేయాలని సీఎం విజయన్ చెప్పారు? ఏ హిందీ మరియు ఇంగ్లీష్, బి 8వ షెడ్యూల్లోని భాషలు సహా అన్ని భాషల్లో, సి మలయాళం మరియు తమిళ్, డి తెలుగు మరియు కన్నడ. ఆన్సర్ బి 8వ షెడ్యూల్లోని భాషలు సహా అన్ని భాషల్లో. నెక్స్ట్ వన్, ఒక రాష్ట్రం పేరు మార్చే అధికారం ఎవరికి ఉంటుంది? ఏ రాష్ట్ర ప్రభుత్వానికి, బి రాజ్యసభకు, సి లోక్సభకు, డి కేంద్ర ప్రభుత్వానికి. ఆన్సర్ డి కేంద్ర ప్రభుత్వానికి. నెక్స్ట్, 2023 వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ ర్యాంకింగ్స్లో భారత్ ర్యాంకు ఎంతవ స్థానానికి పడిపోయింది? ఏ 8, బి 10, సి 12, డి 15. డి 15. నెక్స్ట్, 2023 వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానం పొందిన దేశం ఏది? డి అమెరికా. నెక్స్ట్, ప్యారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో భారత్ తరపున బరిలోకి దిగనున్న అతి పిన్న వయస్కురాలిగా కర్ణాటకకు చెందిన 14 ఏళ్ల స్విమ్మర్ ది నిధి దేశింగ్ కు గుర్తింపు పొందనుంది. ఆ స్విమ్మర్ పేరు ఏమిటి? ఆన్సర్ ఫోర్త్ వన్, దీనిది దేశింగ్. యాక్చువల్గా క్వశ్చన్లోనే ఇచ్చారండి బై మిస్టేక్. నెక్స్ట్ వన్, యూజెనిక్స్ ప్రొటెక్షన్ లా కింద కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఎందుకు చేశారు? ఏ జనాభా నియంత్రణకు, బి ఆర్థిక సంస్కరణల కోసం, సి శారీరక వికలాంగులు పిల్లలను కనకుండా నిరోధించడానికి, డి విద్యా పరిపాలన కోసం. ఆన్సర్ సి శారీరక వికలాంగుల పిల్లలను కనకుండా నిరోధించడానికి. సో ఇదండి మరి ఈ వీడియోలో సమ్ ఆఫ్ ది క్వశ్చన్స్. సో నెక్స్ట్ వీడియోలో మరికొన్ని క్వశ్చన్స్ ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు 2024లో నిర్వహించేటువంటి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో నిర్వహించేటువంటి అన్ని పోటీ పరీక్షలతో పాటుగా
ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి, బ్యాంక్ ఎగ్జామ్స్కి, అలానే రైల్వే ఎగ్జామ్స్ అన్నింటికీ కూడా యూస్ఫుల్ అయ్యేటువంటి 1000 మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూ సిరీస్ అండి ఇది. దిస్ ఈస్ ద పార్ట్ 1. నెక్స్ట్ పార్ట్ 2 నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేయడం జరుగుతుంది. అలానే ఈ వీడియోలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మీరు పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ని క్లిక్ చేయండి. అలానే నెక్స్ట్ అప్డేట్స్ మీరు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందాలంటే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.